నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురువు గారు, గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు? మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడంటే, మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు? డిసెంబర్ 31, 2023 సంవత్సరం నుంచి చేశాడు. వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం. ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది, గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం. వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు. వంకర టింకరగా ఉన్నది అనుకోండి, వెళుతుంది ఏమంటాం? అష్టావక్ర అంటాం. అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం. అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి, భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృత్తికకి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చినా, మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చినా, పాదాల్లో బ్యాక్ వచ్చినా, దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం. అలాంటిది ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ 31 నుంచి వదిలేశాడు. ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే, రక్తం ఉడికితే, చిన్నప్పుడు బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా. సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు. అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం, వంకరగా ఇదని కాదు. బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేడ్ అంటాం. ఈయన 9 అక్టోబర్ 2024 సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు, మంచిగా ఉండి మళ్ళీ 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వక్రగతి పొందుతాడు. ఈ వక్రగతి పొందినప్పుడు ఈ 12 రాశుల్లో కొన్ని రాశులకు మేలు చేస్తాడు, కొన్ని రాశులకి హాని చేస్తాడు. అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు. జనరల్గా ఈ గురు శుక్రులు ఎవరు కూడా హాని చేయరన్నమాట. అంటే బికాస్ దే ఆర్ టీచర్స్, వాళ్ళు పురోహితులు, గురువులు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి, మిథున రాశి ఉంది, వీళ్ళకి మేలు చేస్తాడు. ధనుసు రాశి ఉంది, మేలు చేస్తాడు. కుంభరాశి, ఈ మకర రాశి, ఈ యొక్క మీనరాశి ఉంది, కాస్త ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనము ఈ 12 రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి, మనం తెలుసుకుందాం అమ్మా. గురువు గారు, ధనుస్సు రాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు? అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? మనకి ఈ గురు వక్రత్యాగం వలన ధనుస్సు రాశి వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. తర్వాత వీళ్ళు అర్ధాష్టమ రాహు బాధలతో ఉన్నారు. 5వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు 1 సంవత్సరం పాటు పాపం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళని ఆశీర్వదిద్దామని వచ్చాడు. ఈ లోపల వక్రత్యాగాలు చేసిన డేట్స్ ఉంటాయి. అన్ని రోజులు వక్రత్యాగాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు, పూర్తి ఫలితాలు ఇవ్వరు. వడ్డించేవాడు మనవాడు అయి ఉన్నప్పటికీ కూడా ఫలితాలు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి, మన పార్టీ వాళ్ళే కదా తర్వాత వడ్డిద్దాం మీకని అలా డిలే చేసేస్తాడు. కాబట్టి అటువంటి అప్పుడు బయట పార్టీ వాళ్ళు పెట్టక, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు మనకు పెట్టక, పెడదాంలే తర్వాత చూద్దాం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, తర్వాత నెక్స్ట్ లిస్ట్లో చేద్దాం నీకు అని చెప్పి ఈ గురుడు ఈ ధనుసు రాశి వాళ్ళని పెండింగ్లో పెట్టాడు శుభాలు ఇవ్వడం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇక, ఎందుకంటే ఈ గురుడు సవ్యదశలోకి వచ్చాడు కాబట్టి వాడు సంపూర్ణ ఫలితాలు ఇచ్చేస్తాడు. ఎంత సంపూర్ణమైనటువంటి సంపదని, ఫలితాలని ఇస్తాడంటే, జనరల్గా మనశ్శాంతి ఎప్పుడు పోద్ది? మనం అనుకున్న పనులు జరగనప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, పెళ్ళం బాధలో ఉన్నప్పుడు, పెళ్ళం సాధించేస్తుంది అనుకో, ఇలాంటి సమయాల్లో టెన్షన్లు వస్తాయి. ఇప్పుడు రివర్స్ అనమాట సవ్యదశలో వచ్చిన గురుడు. ఎందుకని, ఎలా అంటే విపరీతమైన సంపద ఇచ్చేస్తాడు. ఈ డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక వీడికి అర్ధాష్టమ రాహువు, తలపోట్లు, టెన్షన్లు. భార్య విపరీతంగా ప్రేమించేస్తుంది. ఆ ప్రేమను తట్టుకోలేక వీడు తిను 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 అని పెడతానే ఉంటుంది. అది తినలేక ఎక్కువ పెడుతుంటే అన్ని రకాల వంటలు ఎలా తింటాడు? ఆ విధంగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి. అంటే శుభాలే శుభాలు అప్ టు అక్టోబర్ 9, 2024 వరకు.
ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. ఎకనామిక్ ఫ్రంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ డబల్ జీతాలు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ పెరుగుతాయి. దీనివల్ల మెంటల్ టెన్షను. ఇక శని దగ్గరికి వద్దాం. ఈ శని దగ్గరికి వచ్చేసరికి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా సరే మన యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందన్నమాట. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు ఫారిన్ విశ్వవిద్యాలయాలు పిలిచేస్తాయి విద్యార్థులను, వచ్చిన మా దగ్గర చదువుకుంటారా, జాబు ఇస్తాం, పార్ట్ టైం మేమే ప్రొవైడ్ చేస్తాం, మా దగ్గర చదువుకోండి, తర్వాత మేమే జాబ్ ప్రొవైడ్ చేస్తాం అనే గొప్ప గొప్ప ఆఫర్లతో ఈ ధనుసు రాశి విద్యార్థులు వెళ్ళిపోతారు. చదువు కూడా తెగ చదివేస్తారనమాట విద్యార్థులు, మార్కులు కూడా తెగ వచ్చేస్తాయి. కాబట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు వీళ్ళ చదువులు చూసి. ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అవనివ్వండి, మాస్టర్లు అవనివ్వండి, ఆ మార్కులు చూసి మతి పోతుందన్నమాట ప్రత్యర్థులకి. క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసేటటువంటి ఈ యొక్క డిఫరెంట్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ అంటారు కదా, ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి ఈ ధనుస్సు రాశి స్టూడెంట్స్కి వచ్చే మార్కులు చూసి పిచ్చెక్కిపోతుంది. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మాక్ టెస్టులలో వీళ్ళు రాసినటువంటివి వైవాల్లో వీటిల్లో మొత్తం అందరికీ మెంటల్కి ఇచ్చేస్తారు. అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుస్సు రాశి విద్యార్థులు చదివేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ యాంగిల్ నుంచి చూసినా సరే ధనుస్సు రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉండి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా స్టాప్ యుద్ధాలు. అలాగే శత్రువులు మిత్రువులుగా మారిపోతారు. అంత బాగుందమ్మా ఈ ధనుస్సు రాశి. మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? విభత్సమైన సంపాదన చేసేస్తారు. అసలు అది వ్యాపారమా? అంత అద్భుతంగా చేస్తారు. బిల్డింగ్లు, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టి ధనుస్సు రాశి విద్యార్థులు, ధనుస్సు రాశి వాళ్ళని చూశాను నేను. మా స్టూడెంట్సే బిల్డర్స్ అయ్యి కట్టిన వాళ్ళు ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 15 yearsలో అత్యద్భుతంగా వాళ్ళు 100 కోట్ల దాకా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనవి? అంత ఇదిగా వ్యాపారాలు చేస్తారు. ఏ వ్యాపారాలు చేయకూడదంటే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెట్టద్దు, ఈ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా పెట్టద్దు. అసలు అవి డల్గా ఉంటాయన్నమాట. ఇక ఈ యొక్క చిట్ ఫండ్స్, గోల్డ్ షాపులు, స్వీట్ షాపులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. హోటళ్ళు, రెస్టారెంట్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తిరుగులేదు, హాస్పిటల్స్ తిరుగులేదు. ఇక డాక్టర్స్, లాయర్లు, బ్యాంకర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్లు, తర్వాత లైసెన్స్డ్ ఇంజనీర్స్, వాల్యూడ్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వీళ్ళంతా కూడా అత్యద్భుతంగా సంపాదించబడేస్తారు. కాబట్టి వాహన యోగాలతో పాటు ఈ యొక్క వాహన యోగాలు కొనేస్తారు. 2-3 కార్లు కొనేస్తారు ఈ ధనుసు రాశి వాళ్ళంతా. ఆల్రెడీ ఉన్నాయి. ధనుసు రాశి అంటే ద మోస్ట్ రిచెస్ట్ రాశి అన్నమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు స్థలాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి ధనుసు రాశి ఈ వక్ర గతిని వదిలేసి వచ్చినటువంటి గురు ప్రభావం వలన, సవేదశలోకి వచ్చినటువంటి గురు ప్రభావం వల్ల ఈ రిజల్ట్స్ అన్నీ జరుగుతాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యం కొంచెం డల్ అవుతుంది. మరి ఒక ప్లస్ ఇచ్చినప్పుడు ఒక మైనస్ ఇవ్వాలి కదా దేవుడు. అందువలన చక్కగా ధనం ప్రవాహంతో వస్తుంది. హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా అందులోనే వచ్చేసినాయి. ఒక ధనుసు రాశి వ్యక్తి 1,60,00,000 ఖర్చు పెట్టాడు అతనికి క్యాన్సర్ వస్తే. అంటే ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి. ఈ రేంజ్లో హాస్పిటల్ ఖర్చు పెడితే అది పెద్ద బాధ అనిపించదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి క్యాన్సర్లు, ఉన్మాదాలు, అల్సర్స్, పిచ్చి, మెంటల్ టెన్షన్ వల్ల షుగర్, బీపీలు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే వీరికి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి. వీటి నుంచి బయటకు వస్తారు. కాస్త హాస్టైల్ అవుతాయి కేసులు. ఆ తర్వాత తీర్పులు కూడా వీళ్ళకి మంచిగా ఇచ్చినా కూడా ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఇలాంటి చిన్నమైన ఆరోగ్య సమస్యలను, కోర్టు సమస్యలు బయటకు వచ్చేస్తారు. ఏమీ పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ డబ్బు మాత్రం బ్రహ్మాండంగా వస్తుందన్నమాట.
వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానాలు కలుగుతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి పదవులు, మామూలు ఎమ్మెల్యేలు ఎంపీల పోస్టులు కాదు, ఏదో మామూలు మంత్రుల పోస్టులు కాదు. ఏకంగా ధనుసురా ఇప్పుడు మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, కేవలం మనం ఈ తెలుగోళ్ళ కోసమే కాదు కదా మనం జాతకం చెప్పేది. రాజకీయ నాయకులు అంటే కేవలం తెలుగోళ్లే కాదు కదా, ఫారెన్ రిషి సునాక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు. మరి ఈ సుధా ఆంటీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాకు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అంతా 200 ఎంప్లాయీస్గా ఉన్నప్పటి నుంచి కూడా మా క్లాస్మేట్స్ వీళ్ళు అందులో జాయిన్ అయ్యారు. శేషు అని మైసూర్లో ఆ టీం అప్పటి నుంచి తెలుసు, అనుబంధం ఉంది. అలా వాళ్ళంతా కూడా మరి వాళ్ళంతా ఫారినర్స్లో ప్రైమ్ మినిస్టర్స్ అవ్వలేదా? వీళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే. కాబట్టి కేవలం రాజకీయ నాయకులంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 3-4 చూసుకొని మనం ఎలాగా ఆ పెద్ద పోస్టులు ఎలా వస్తాయి అని అనుకోకూడదు. మినిస్టర్ల కంటే మించినటువంటి పోస్టులు, అంత యోగాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి కనబడుతున్నాయి, గొప్ప పోస్టుల్లోకి వెళ్తారు. మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? కుటుంబ పరంగా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. జోకులు ఎక్కువ వేసుకుంటారు. అసలు ఈ వీడియోలో ఎంత అద్భుతంగా చెప్తున్నారు ధనం వచ్చేస్తుందని, నిజంగా వచ్చేస్తుందా అని నౌకొని జోకులు కూడా వేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులతో. వీడి దగ్గర సత్తా ఉండాలిగా. ఇప్పుడు నీకు ఐఐటి సీట్ వస్తుందిరా అంటాం స్టూడెంట్కి, వాడు 6వ క్లాస్ నుంచి పట్టుకోవాలి. వాడు 6వ క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్సులు, 7వ క్లాసు ఇవన్నీ నారాయణ, శ్రీ చైతన్య, ఐఐటి, పిడ్జి ఇలాంటి ఆకాశ ఇన్స్టిట్యూట్స్ నిజంగా కష్టపడినటువంటి వాడు తొడగొట్టి ఎగ్జామ్ రాసి ఐఐటీల్లో చేరారు, ఐఐఎంల్లో చేరారు, బీటెక్ల్లో గేట్లలో మంచి పర్సంటైల్ తెచ్చుకొని. అంతేగాని వెకిలిగా ఏం చదవకుండా మాకు వస్తుందన్నారు అని అంటే కాదు. ఎవరికైతే ఇది సీరియస్నెస్ ఉంటుందో ఈ ధనుసు రాశి వ్యాపారస్తులు బాగా చేసేటటువంటి వాళ్ళు, నేను నిజంగానే కష్టపడి నేను పైకి అవుతాను, కష్టపడి సంపాదిస్తాను అనేటటువంటి ప్లానింగ్తో ముందు నుంచి చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్టు అంత అద్భుతమైనటువంటి ఎకనామిక్ ఫ్రంట్లో అధికార యోగాలు వస్తాయి. ఏమీ లేకుండా మనం ఊరికనే వేగా బాండ్లలాగా తిరుగుతూ మనకు వచ్చేస్తాయా అని అనుకుంటే వాడు వేగా బాండులాగే ఉండిపోతాడనమాట. ఇది టేక్ ఇట్ ఫర్ షూర్, ఇది అలాగే జరుగుతుంది. కాబట్టి మనం హార్డ్ వర్క్ చేయాలి బాగా. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు మనకి అర్ధాష్టమ రాహువు నడుస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని చక్కగా శనివారం ఉదయం కరెక్ట్గా 8 గంటలకు మాత్రమే దానం చేయాలి. ఆ తర్వాత పేద బ్రాహ్మణులకందరికీ కూడా దానం చేసి అధిక పారితోషకాన్ని ఇవ్వాలా. ఇండ్లల్లో కనకదుర్గమ్మ తల్లిని మాత్రమే, బెజవాడ రాహు ఇంకా ఏ దేవతలు నో ప్రత్యంగిరా, నో వారాహి ఎవరు పనికిరారు వాళ్ళంతా. ఓన్లీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోను పెట్టుకొని, ఎందుకంటే రాహు దుర్గకలే లొంగుతాడు. సో ఆమె అమ్మవారి యొక్క పాదపద్మాలకి పూజ చేసుకోవాలా, విజయవాడ వెళ్ళాలా, కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలా, ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అప్పుడు ఈ ధనుసు రాశి వారి యొక్క సకల దోషాలు తొలగిపోయి అక్టోబర్ 9, 2024 సంవత్సరం వరకు మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటారమ్మా. అలాగే గురువుగారు, ధనుసు రాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, దుర్గాదేవిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, సంసార సంబంధాలు కానీ, సమస్యలు కానీ, ధన సంబంధాలు, ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు 108 సార్లు చాంటింగ్ చేసుకోండి, జపం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు 108 సార్లు, గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా 1008 సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టుకి పంచదార, పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు వేసుకి రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి, బాగుంటుంది. అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో, నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు. అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం
త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మహామంత్రం అందరికీ వచ్చిందే. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శుభమస్తు.